ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి మే నెల మాస ఫలితాలు వివరిస్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కన్యా రాశి వారికి మే మాసంలో చెప్పుకుందాము. కన్యా రాశి వారికి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా మనకు ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే హస్తాక్షత్రం 4 పాదాలు, అలానే ఈ యొక్క చిత్తాక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశికి చెందినవి. ఈ కన్యా రాశికి ఏ విధంగా ఉంటుందంటే జన్మరాశ్యాత్తు వీళ్ళకి సప్తమ స్థానంలో శని శుక్రులు, అలానే షష్ఠ స్థానంలో రాహువు, అలానే ఈ యొక్క రవి బుధులు వీరికి భాగ్యస్థానం సంచారం, దశమ స్థానంలో గురువు, ఏకాదశంలో కుజుడు నీచ, 12లో కేతువు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే కన్యా రాశి వారికి ఇదివరకు కన్నా ఇప్పుడు కొంత గొప్ప మేలు అని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కన్యా నుంచి కేతువు జన్మం నుంచి మారుతున్నాడో ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉండడం, లేతైనా ప్రయత్నపూర్వకంగా అనుకున్న దానికి సాధించలేకపోవడం జరుగుతుంటుంది. కానీ ఇప్పటి నుంచి కొంత గొప్ప ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటారు. కారణం ఏంటంటే రాహు 6లో ఉన్నాడు. రాహు 6లో ఉంటే జయాన్ని చేకూరే అవకాశం. మిమ్మల్ని ఎవరైతే వేలు పెట్టి చూపించి మీరు చేయలేరు, మీకు అంత స్టామినా లేదు, మీరంతగా ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు, మీ ఏది ఇచ్చినా మీరు వేస్టే అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కరెక్ట్గా గొడ్డలు పెట్టలాగా ఉంటుంది నెల. ఎందుకంటే పోటీతత్వం మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు. ఆ పోటీలు నెగ్గే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళ పరాజయాన్ని మీరు చూస్తారు, వాళ్ళు ఓడిపోవటం అనేది మీకు కనబడుతుంది. కాబట్టి అలానే కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కన్యా రాశి వారికి. అలానే జటిలమైన సమస్యలు ఏవైతే ఉంటాయో ఒక పరిష్కార మార్గానికి ఒక వచ్చే అవకాశం ఉంటుంది. శని సప్తమంలో ఉన్నా కూడా మధ్యవర్తిత్వంగా ఎవరినైనా ఏర్పాటు చేసి వాటిని రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేయటం, అలా మీ జీవిత భాగస్వామితో అన్యోన్య దాంపత్య సుఖజీవనంగా ఉండటం, అలానే సౌఖ్యాలు అనేకంగా పొందటం, అలా అనుకోకుండా కొంత విహారయాత్ర లాంటివి చేయటం లాంటివి జరిగే అవకాశం కూడా ఉంది. అలానే ఆ విహారయాత్ర చేయకపోయినా కనీసం ఉండే స్థలంలో కొన్ని మార్పులు చేర్పులు, లేదా నూతనమైనటువంటి వస్తువు కొనుక్కోవడం, అది బంగారం కావచ్చు, నగలు కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైనా ఒక కొనుక్కునే వ్యవహారం చేయటం. అలానే ఈ యొక్క రవి బుధులు కూడా వీళ్ళకి దశమంలో ఈ యొక్క భాగ్యంలో ఉండటం వల్ల కొంతవరకు రవి అనుకూలంగా ఉన్నాడు, ఆరోగ్యరీత్యా బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. కానీ ఏదైనా కూడా జన్మరాశ్య బుధుడు 9లో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముందంగా ఏంటంటే వీళ్ళు అనుకున్న రీతిలో సంపాదన ఉండదు.